ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా దూరచూపు చూస్తారు. దూరచూపు అనగా శరీర కళ్ళతో చూసేది కాదు, హృదయంలో ధ్యానిస్తూ ఫ్యూచర్లో ఏమవుతుందో, ఏం జరగబోతుందో అని ఒకవేళ భయంతో అయినా చూడొచ్చు, లేదంటే ఎంత విశ్వాసంతోనైనా చూస్తారు. దీన్ని ఏమంటారంటే దూరచూపు అంటారు. ఆత్మీయ నేత్రాలతో చూడటం అని కూడా చెప్పవచ్చు. యేసు ప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాన్ని మనం ధ్యానిస్తే, దేహమునకు దీపము కన్ను కనుక నీ కన్ను ఎప్పుడు కూడా తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతా తేటగా ఉంటుంది. నీ కన్ను ఎప్పుడైతే చెడిపోతుందో నీ దేహం అంతా కూడా చీకటి మయమై ఉండును అని వాక్యం అయితే సెలవిస్తుంది. కనుక మన కంటితో ఏమైతే చూస్తామో హృదయంలో దాన్ని మనం ఫిక్స్ అయిపోతాం. పాపమునకు మనం దగ్గరైపోతాం. పాపాన్ని మనం ఆహ్వానించేసుకుంటాం. పాపములో పడిపోయి మనం ఆత్మీయ స్థితిని పాడు చేసుకున్న వాళ్ళము అనేకమైన వాళ్ళు మనలో ఉన్నారు. పైకి భక్తిగా ఉంటారు, కానీ లోపల ఆత్మీయ స్థితి చాలా దిగజారిపోయిన స్థితిలో ఉండేవారు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. కొంతమంది మాట్లాడుతుంటారు, పైకి ఏదేదో మాట్లాడతారు, కానీ హృదయంలో ఉన్నది పైకి చెప్పుకోరు. హృదయంలో ఉన్నది పైకి చెప్పుకోరు. హృదయంలో వేరే దాన్ని ధ్యానిస్తూ ఉంటారు, పైకి చెప్పరు. మన కంటి చూపు ఎలా ఉన్నప్పటికీ కూడా హృదయంలో ఉన్న ఆత్మీయ నేత్రం మాత్రం ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి. కంటి చూపు సహజంగా వయసు పెరిగే కొలది ఏమైపోతుందంటే చూపు మందగిస్తూ ఉంటుంది, సర్వసాధారణం. కానీ మనోనేత్రము అనేది మందగించటం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. అంటే మన యొక్క ఆత్మీయ స్థితి డౌన్ఫాల్ అయిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది గుడ్డివారు ఉంటారు చూడండి, వారికి చూడడానికి కళ్ళు ఉండవు, కానీ ఆత్మీయంగా పాడగలుగుతారు, ఆత్మీయంగా మాట్లాడతారు, ఆత్మీయంగా అనేకమైన ప్రసంగాలు చేస్తారు. చూపే ఉండదు. కంటి చూపు లేకపోయినా పర్లేదు, కానీ కంటి చూపు లేకపోయినా పర్లేదు, కానీ హృదయంతో చూసే చూపు చాలా బాగుండాలండి. దేవుని సేవకులైన ప్రవక్తలు దేవునితో మాట్లాడి జరగబోయేదాన్ని వారు దూరదృష్టితో చూసేవారు, చూసి ప్రజలకు చెప్తూ ఉండేవారు. అందులో భాగంగా మనం చూసినట్లయితే ఇప్పుడు చెప్పబోయే మాటలో సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1 నుంచి 41 వచ్చిన వరకు ఈ మాటలు మనకు కనబడతాయి. అక్కడ బాలాక్ అనే రాజు ఇశ్రాయేలీలు యెరికో ఎదురుగా ఉంటున్న యొర్దాను తీరమున మోయాబు ప్రాంతం మైదానంలో వారు దిగి ఉన్నారని తెలుసుకొని వారు ఏమి చేయలేకపోతాడు. ఎందుకంటే వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. వారంటే కోపం బాలాకి. ఎలాగైనా సరే వారి యొక్క నాశనాన్ని చూడాలి. పరిస్థితిలో ఏమి చేయలేని పరిస్థితులు ఏం చేస్తాడంటే, బిలాము అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు డబ్బిస్తాను, నగలిస్తాను, బంగారం ఐశ్వర్యం ఇస్తాను, అక్కడ ఉంటున్న ఇశ్రాయేలుని శపించమంటే ఈ బిలాము ఆ యొక్క డబ్బుకి, బంగారానికి, ఆ ఐశ్వర్యానికి అతడు ఏమైపోయాడంటే టెంప్ట్ అయిపోయి ఇశ్రాయేలుని దూషించడానికి ప్రారంభించాడు. కానీ అతను ఎప్పుడు దూషించాలనుకున్నప్పుడు కూడా దూషణ మాటలకు బదులుగా దీవెనకరమైన మాటలు అతని నుంచి వస్తూ ఉండేవి. బాలాకు చెప్తుండేవారు, పక్కన ఉంటున్న వారు దూషించట్లయితే దీవిస్తున్నాడు అని. ఒకసారి ఎలాగైనా సరే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని గాడిదకి గంత కట్టుకుని బిలాము బాలాకు యొక్క మనుషులను వేసుకొని గాడిద మీద వెళ్ళిపోతూ ఉన్నాడు శపించడానికి. ఎదురుగా దేవుని యొక్క దూత ఖడ్గము దూసి నిలబడి ఉంది. దేవుని యొక్క దూత నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క దూత నిలబడి ఉన్నాడో గాడిద చూసి వెంటనే ఆగిపోయింది. ఆగిపోయి ఒక్కడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఈ యొక్క బిలాము కోపం వచ్చేసి ఎందుకు నడవట్లేదని దాన్ని తెక్కొడేస్తున్నాడు. అయినా వెళ్ళట్లేదు, ఒక్క అడుగు కూడా ముందుకి వేయట్లేదు. అప్పుడు కొట్టగా గాడిదకి దేవుడు స్వరాన్నిచ్చాడు, నన్ను నువ్వు ఎందుకు బాధిస్తున్నావు? నీ దానినైనది మొదలుకొని ఎప్పుడైనా నీ మాట వినకుండా నేను ఉన్నానా అంటే బిలాము అంటున్నాడు,
లేదే అని దాంతో సమాధానం చెప్తున్నాడు. మరి నన్ను ఇంతగా కొడుతున్నావు అని అది మాట్లాడుతున్నప్పుడు మాటలకు సమాధానం చెప్తున్నాడు, కానీ అతని యొక్క మనోనేత్రాలు అప్పటికి తెరవబడలేదు. ఎప్పుడైతే ఈ గాడిద స్వరము విని మరి చూశాడో అక్కడ ఎదురుగా దేవుని యొక్క దూతను అప్పుడు అప్పుడు అతని యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఒక్కొక్కసారి మనం ఎంత భక్తిపరులమైనప్పుడు కూడా మన మనోనేత్రాలు ఏమైపోతాయంటే గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తాడు సాతానుడు. మనం ఏవేవో చేసేస్తుంటాం, దేవునికి అంగీకారం కానివి ఏవేవో చేసేస్తుంటాం, పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటుంటాం. ఎందుకు అంటే మన యొక్క మనోనేత్రాలకి సాతానుడు ఏం చేస్తాడంటే గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఇట్లా చాలా మంది భక్తిగా ఉంటారు, ఆత్మీయస్థితి చాలా దారుణంగా దిగజారిపోతూ ఉంటుంటుంది. ఎందుకంటే వారికి విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు. యేసు ప్రభువు వారు సిలువలో మరణించిన తర్వాత ఆయన తన శిష్యులకు కనబడి వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు. ఒకసారి 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎమ్మాయి అనే గ్రామంలో. వారితో యేసు ప్రభువు వారు ఒక స్ట్రేంజర్గా, ఒక బాటసారిగా వారితో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ వారు ఇతను యేసు ప్రభువుని గ్రహించుకోలేకపోయారు. వారితో వెళ్తూ 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 మరి సాయంకాలం అయింది, ఊరు వచ్చింది. ఒక వ్యక్తి అనుకొని నువ్వు కూడా మాతో రా అని ఆహ్వానించి వారి యొక్క రూముకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు రూముకి తీసుకుని వెళ్ళేటప్పటికి సాయంకాలం అయింది, భోజనం టైం. ఆ భోజనం టైంలో ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే, వచ్చింది యేసుప్రభు, వారు గ్రహించుకోలేదు. రొట్టెను విరిచి స్తోత్రము చేసి ప్రార్థించిన తర్వాత అప్పుడు వారికి ఈయన యేసుక్రీస్తు ప్రభు వారని అప్పుడు గ్రహించుకున్నారు. చూసారా, అప్పటి వరకు కూడా ప్రభుతో ఉన్నారు, ప్రభువు ద్వారా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు, కానీ వారి యొక్క మనోనేత్రాలు ఏమైపోయాయి, తెరవబడలేదు, మూసిపోయాయి. ఎప్పుడైతే ఆ సూచక క్రియ అక్కడ ప్రభు చేశారో, ఆ కళ్ళ ఎదురుకుంటా ఆ రొట్టెను విరచడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు తెరవబడ్డాయి. కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రతిదీ కూడా ఆత్మీయ నేత్రాలతో ముందు జరగబోయేదాన్ని మనం చూడాలి. చూసేవారిగా మనం ఎక్కువగా దేవుని యొద్ద గడిపితే ఖచ్చితంగా మన ఆత్మీయ నేత్రాలు యాక్టివ్గా ఉంటాయి. మరి ముఖ్యంగా శరీర అంధులు అవటం సర్వసాధారణం, కానీ మనము అందరం కూడా ఆత్మీయ అంధత్వంలోనికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలంటే కంటితో కాకుండా ఆత్మీయ నేత్రాలతో చూడటం అలవాటు చేసుకోవాలి. ఆత్మీయ నేత్రాలతో ఇది మంచిదా కాదా, నేను వెళ్తున్న మార్గం సరైనదా కాదా, నేను మాట్లాడుతున్న ఈ వ్యక్తి సరైనడా కాదా, నేను అతని దగ్గరికి వెళ్ళి ఈ పని చేయటం వల్ల ఏమైనా మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది మనము ఆత్మీయ నేత్రాలతో మనం చూసి ప్రార్థనలో కనిపెట్టి ఆరాధనలో ప్రాకులాడితే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఇంకా అనేకమైన ఆ కార్యాలు మనం చేసేవారుగా దేవుడు మనల్ని ఆయన అభిషేకంతో అభిషేకిస్తాడు. తర్వాత శాశ్వతమైన వాటి కొరకు మనం తప్పిస్తూ ఉండాలి, వాటిని చూడాలి. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. అయ్యా నీతో మాట్లాడాలయ్యా, నీతో గడపాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ అభిషేకము నాకు కావాలయ్యా అని అనునిత్యము దేవుని మీద మనం ఎప్పుడు పోరాటం. యాకోబు ఎలాగైతే నన్ను దీవించు ప్రభు అని ప్రాకులాడాడో అటువంటి ప్రాకులాట మనకు ఉండాలి. ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, విశ్వాసములో నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదైనా నువ్వు నాకు ఇస్తావు ప్రభువా అని మన ఆత్మీయ నేత్రాలతో చూసి దేవుని యొద్ద నుంచి పొందుకునే తీవ్రతను మనం కలిగి ఉండాలి. మరి మన ఆత్మీయ నేత్రాలతో గ్రహిస్తున్నప్పుడు కొన్ని గ్రహించుకోవడం అని కూడా ఉన్నాయి. ఏంటి అంటే, మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో దాన్ని మరలా వెనుక తిరిగి ఎప్పుడు చూడకూడదు. తర్వాత రెండోదిగా మనం చూసినట్లయితే దేనికి వెనక్కి తిరిగి చూడొద్దు, దేనిని కూడా వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకు సాగిపోవటమే. మూడోదిగా మీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా పరిస్థితిని చూసి ఎప్పుడు భయపడొద్దు, ప్రభువును ముందు పెట్టుకో, అంతే, దట్స్ ఇట్. ఎప్పుడు కూడా మన పరిస్థితిని చూసి భయపడొద్దు. నాలుగవదిగా శత్రువుని మనము అతని యొక్క పతనాన్ని ఎప్పుడు కోరుకోవద్దు. వాడు మన మీద రెచ్చిపోతున్నాడా, రెచ్చిపోనివ్వండి, ప్రభువుకి అప్పగించటమే, అతని గురించి మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. మరొక విషయం, ఇతరుల యొక్క తప్పులను ఎప్పుడు కూడా లక్ష్య పెట్టద్దు. ఇతరులతో ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోవద్దు. వారు అలాగా వీరు ఇలాగానే ఎప్పుడు కూడా నీలో ఉండకూడదు.
మనలో ఎవరిలో కూడా ఉండకూడదు. ఇతరుల యొక్క కంటిలో ఉంటున్న నలుసుని ఎప్పుడు చూడొద్దు. ముందు మన కంటిలో ఉంటున్న దూలాన్ని తీసేద్దాం. అది మనం ఎప్పుడైతే అవలంబించుకున్నామో మన యొక్క ఆత్మీయ స్థితి ఒక మెట్టు ఎక్కినట్టే నా ప్రియ సహోదరి సహోదరుడా. అట్టి ఆశీర్వాదము మనందరికీ కలిగి మనము దేనికి భయపడకుండా దేవుని మీద ఆశతో ఆయన నన్ను కరుణిస్తాడనే గొప్ప నిరీక్షణతో ఎదురు చూద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రలు ఉందాం. ఈ కొద్ది మాటల్లో దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.